నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము, గత 2 రోజులుగా కూడాను డాక్టర్ ఆత్మహత్యకి సంబంధించిన ఒక కేసు, ఎస్ఐ మహారాష్ట్రకి సంబంధించి ఎస్ఐ బెదిరింపుల వలన ఆమె అలాగే అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు 4-5 సార్లు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అయితే అట్లా ఉన్నాయి. సో అసలు అంటే అన్ని సార్లు చేస్తున్నా కూడా ఆవిడ ఎందుకు బయటికి చెప్పుకోలేకపోయారు? దట్ గవర్నమెంట్ డాక్టర్ ఆమె. అంటే ఏ రకమైన ప్రెషర్ ఉంది, రాజకీయ నాయకులు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఆమె వాంగ్మూలం, ఏదైతే సూసైడ్ లెటర్ ఉందో చేతి మీద, అలాగే ఇంకో కొన్ని పేజెస్ లెటర్ కూడా రాశారు. అంటే మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు ఏంటి అంటే ఇలా చనిపోవాల్సిన అవసరం ఏముంది? దాన్ని ఏ రకంగా బయటకు తీసుకెళ్ళి ఉండాల్సింది? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇప్పుడు ఆమె సున్నిత మనస్కురాలు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు సున్నిత మనస్కురాలైనంత మాత్రాన ఆమె విధిని అయితే సరిగా నిర్వర్తించలేదు అనేది అయితే ఆమెకు రిమార్క్ లేదు కదా. రిమార్క్ లేదు. అలాంటప్పుడు ఆవిడికి ఒత్తిడి లేకుండా ఉంటే గనక, రాజకీయ నాయకులు జోక్యం లేకపోతే గనక, అధికారులు అని చెప్పుకునే వాళ్ళ జోక్యం లేకపోతే గనక, ఆ ఒత్తిడి లేకపోతే గనక ఆమె ఉద్యోగం ఆమె బాగానే చేసుకునేది. ఆమె పైగా ఎదురు తిరిగింది. ఖైదీలకి జైలు లోపలికి పంపించేటప్పుడు వాళ్ళకి ఫిట్నెస్ చేస్తారు. అయితే ఆ విషయంలో ఆమె రూల్స్కి విరుద్ధంగా వెళ్ళనన్నందుకు గాను ఆవిడ మీద ఒక రకమైన కోపం పెట్టుకొని ఆవిడ్ని ఆ ఇంటి ఓనరు కొడుకు సహాయంతో ఒక పోలీసు చేసిన దుర్మార్గం అన్నమాట ఇది. అతను మరి 4-5 సార్లు ఈమె పైన అత్యాచారం చేశాడు, అలాగే ఆ ఇంటి ఓనర్ కొడుకు కూడా చేశాడు అని చెప్పి ఆవిడ రాసిన లేఖలో కావచ్చు, ఆమె చేతి మీద రాసుకున్న మరణ వాంగ్మూలం కావచ్చు, మనకి తేట తెల్లం చేస్తున్నాయి. అసలు ఇలా ఎలా చేయగలుగుతారు అనే పాయింట్లో మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఆ మధ్య ఒకసారి మీకు గుర్తుండి ఉండొచ్చు, పోయిన నెలలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ల్యాండ్ సర్వే చేయిస్తుంటే ఆవిడ్ని ఆపమని చెప్పి ఒక ఫోన్ వచ్చింది. నేను హోమ్ మినిస్టర్ గారి తాలూకు అని చెప్పాడు అతను. అంటే నాకు అనవసరం, ఏదైనా ఉంటే నాకే డైరెక్ట్గా చేయమని చెప్పు అని అంటే, అతను డైరెక్ట్గా ఆమె ఫోన్కి చేస్తే దొరికిపోతానని అతని ఫోన్కి చేసి ఫోన్ ఇమ్మన్నారు. ఫోన్లో మాట్లాడితే నేను ఎట్లా నమ్మాలి? నాకు ఎట్లా తెలుసు నువ్వు హోమ్ మినిస్టర్ పిఓ అనో, లేకపోతే హోమ్ మినిస్టర్ అనో, హోమ్ మినిస్టర్ తమ్ముడు అనో నాకు ఎట్లా తెలుస్తుంది? నీ ఫోన్ నుంచి నా ఫోన్కి చెయ్యి, అప్పుడు తెలుస్తుంది నాకు అంటే, వాడు ధీమాగా తన ఫోన్ నుంచి ఆవిడ ఫోన్కి చేశాడు. చేసి ఇటువైపు ఎవరున్నారు అనుకుంటున్నావు? అసలు నీకు ఇవన్నీ నీకెందుకు? అసలు నీ పరిధిలోకి రావు అంటే, ఒక రాజకీయ నాయకుడికి ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఆ విధంగా మాట్లాడే హక్కు లేదు. ఆమె పరిధికి వస్తుందో రాదో డిసైడ్ చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాలి. నువ్వెవడో డిసైడ్ చేయడానికి? నీకు అధికారం ఉంది, అక్కడ నీ అధికారం చూపించి చేయాలని చూసావు. అది మొత్తం వీడియో ఆడియో మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసరికి ఇంకా గబ్బైపోతుందని చెప్పి వాళ్ళు ఆగారు. ఇప్పుడు ఇది కూడా మహారాష్ట్రలోనే జరిగింది. మరి మన ఘనత వహించిన బీజేపీ ప్రభుత్వంలో జరుగుతుంది. మరి ఇలాంటి ఘనకార్యాలు చేయటానికే వాళ్ళు గెలిచిన పార్టీలను కూడా తొక్కిపెట్టి పక్కన పెట్టి మేము రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ చేస్తున్నారు. మరి మొన్న నక్సలైట్ నాయకుడి చేతిలో నుంచి గన్ను తీసుకొని నక్సలైట్ నాయకుడి చేతిలో రాజ్యాంగం పెట్టారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మహారాష్ట్ర పోలీసులు కావచ్చు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మీ రాష్ట్రంలో ఇంత చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతుంటే మీకు ఒక చట్ట ప్రకారంగా పరిపాలిస్తున్న బిల్డప్ ఇవ్వటం కోసం మీరు ఒక నక్సలైట్ చేతులు తుపాకీ తీసుకొని నక్సలైట్ చేతిలో మీరు పుస్తకం ఎట్లా పెడతారు? రాజ్యాంగం పుస్తకం ఎట్లా పెడతారు? అసలు మీరు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నారా? చట్టం ప్రకారం మీరు ఉన్నారా? మీరు లేరు కదా. అసలు మరి మీరెందుకు ఇంకా రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పుకోవటం? ఆ నక్సలైట్లు అందరూ దొరికారు ఇంతే చాలు అని చెప్పి వాళ్ళందరిని వరుసగా నుంచోబెట్టి
వాళ్ళ చేతికి తలా ఒక రాజ్యాంగం పుస్తకం ఇచ్చేసేసి ఇప్పుడు ఈ మహిళా డాక్టర్ ఆత్మహత్యకి ఎవరు చెప్తారు సమాధానం? హత్య చెయ్యక్కర్లా, ఆత్మహత్యకు పురికొల్పే పరిస్థితులు ఉన్నాయి కూడా, దారితీసే పరిస్థితులు ఉన్నాయి కూడా, నేరస్తులే. ఆ ఎస్ఐ ఖచ్చితంగా ఈ విషయంలో నేరస్తుడే. అతన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు. అది సరిపోతుందా శిక్ష? కాదు, అతని మీద న్యాయ విచారణ జరగాలి. అతనికి మామూలు ఒక సివిలియన్ ఇదే పని చేస్తే గనక ఏ విధమైన శిక్ష ఉంటుందో పోలీసుకు కూడా అదే శిక్ష ఉండాలి. కాకపోతే పోలీసులు ఏమంటారంటే మేము మామూలు ప్రజల కన్నా మేము మరి కాస్త ఎక్కువ సమానం అని వాళ్ళు అంతర్గత కమిటీ అని చెప్పి వేసుకొని అంతర్గత కమిటీ విచారణ చేసేసి చేతులు దులిపేసుకుంటారు. సామాన్య పౌరుణ్ణి ఎట్లా అయితే బోన్లో నిలబెట్టి మాట్లాడిస్తారో అప్పుడు పోలీస్కి సిగ్గు శరం వస్తుంది. నా ఒంటి మీద ఉంది కాకి బట్టలని గుర్తొస్తాయి. కనీసం కాకి బట్టలతోనే నుంచోబెట్టాలి, అతని బోన్లో నుంచోబెట్టాలి, అప్పుడే దారికి వస్తారు. మిగతా పోలీసులకు భయం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 4 గోడల మధ్యలో పై అధికారి 4 గోడల మధ్యలో వీళ్ళు అంతర్గత విచారణను చేపట్టి ఒక 6 నెలలు సస్పెండ్ అని చేశామనో లేకపోతే ఇంకోటో అని చెప్పేసి 6 నెలల తర్వాత కొన్ని రోజులు వాడిని లూప్ లైన్లోకి పంపించి మళ్ళీ ఆ తర్వాత మామూలుగా దీనికే వచ్చేసారు. యథావిధిగానే ఉంటుంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో పోలీసు వ్యవస్థలో అవినీతి ఉందని తెలుసు, అలాగే చట్టం ప్రకారం వీళ్ళు ఉండట్లేదు అని తెలుసు, అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. కానీ వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటున్నాయా? వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయా? లేవు. వాళ్ళు పరిమితికి మించి ఆస్తులు ఉంటున్నాయి వాళ్ళకి, వాళ్ళ జీతాల కంటే కూడా ఎక్కువ ఆస్తులు ఉంటున్నాయి. ఆస్తులు వాళ్ళ మీద ఏసీబీ కేసులు పడుతున్నాయి. ఎన్ని కేసులన్నా పడినివ్వండి, ఏమన్నా అవనివ్వండి, కొంతమంది మీద సిబిఐ ఎంక్వైరీలు కూడా నడుస్తాయి. అన్నీ బుట్టదాకలే. అథవా ఎవడన్నా సరిగా పనిచేశాడు అంటే వాని మట్టుకు జైల్లో పెడతారు. గుజరాత్ అల్లర్ల గురించి ఒక అతను ఒక డిఐజీను ఎవరు ఆ రాష్ట్ర డిఐజీ సాక్ష్యం చెప్పాడని చెప్పి అతని మీద అక్రమ కేసు బనాయించి అతను జైల్లో పెట్టారు. లేదు మేడం, అంటే న్యాయం చేయాలి, లేదంటే జెన్యూన్ ఉన్న ఆఫీసర్స్ పైన అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలి. అంటే వాళ్ళని లూప్ లైన్ లో కన్నా పెడతారు, లేదు అంటే అవినీతి అధికారన్నా బయటపడతాడు తప్పితే చట్టం ప్రకారం వెళ్ళిన పోలీసుకి మట్టుకు రక్షణ లేదు ఈ దేశంలో. అవి ఎన్నో నడుస్తున్నాయి మనకి. కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్దైనా ఆస్తి తీసుకున్నారని కానీ శిక్షించారని కానీ ఎక్కడన్నా ఉందా? లేదు. మరి ఇప్పుడు ఈ ఎస్ఐది కూడా మనం అందరం మాట్లాడుకోవడం మానేసిన తర్వాత చక్కగా మళ్ళీ రొటీన్ గానే ఉంటాడు. అందుకని చెప్పి ఇది ఒక జాడ్యం. అందుకని ఎవరైనా సరే, ఆమె డాక్టర్, సున్నిత మనస్తత్వం ఉండడం తప్పు కాదు. కానీ మీరు మీ వృత్తికి న్యాయం చేస్తున్నాం అనే ఒక ప్రాసెస్ లో మీరు బలహీన పడాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకోవాలి ఇంకెవరైనా సరే. అసలు ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇప్పుడు నీ ప్రాణం పోయింది, వాళ్ళకేమైంది? అందుకని ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వస్తే కూడా మీరు ఆత్మహత్య పరిష్కారం కాదు అని చెప్పి దానికి ఒక ప్రత్యామ్నాయం, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మీకు దిక్కుతోచిన పరిస్థితి ఉండొచ్చు, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి సమస్యకి పక్కన పరిష్కారం ఉంటది. పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక తెలివిగా ఆలోచించి కాస్త తెలివిగా ఆలోచించుండి ధైర్యంగా గనక అమ్మాయి పరిస్థితులను ఎదుర్కొని ఉన్నట్లయితే గనక చావు పరిష్కారం కాదు. వాడిని ఏదో ఒక విధంగా చట్టం దృష్టికి తీసుకొచ్చి, అంటే ఇది ఆత్మహత్య అనే అంటున్నారు, మరి హత్య అనేది కూడా కొంచెం లేదండి. హత్యే కాదు, ఆత్మహత్య అయితే కూడా ఆత్మహత్యకి పురుగొల్పిన పరిస్థితి, ప్రేరేపించిన హత్య కిందకే వస్తుంది, హత్య కిందకే వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావాలి. వస్తే మిగతా వాళ్ళకి ఒక భయం అనేది ఉంటది. అవును. ఇప్పుడు మామూలు పౌరుడి కన్నా పోలీస్కి ఇంకెక్కువ బాధ్యత ఉండాలి లెక్క ప్రకారం. అవునవును. అందుకని ఆ విధంగా గనక మన చట్టాలు పనిచేయాలి, అధికారులు ఉండాలి, అలాగే రాజకీయ నాయకులు కూడా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఈ రాజకీయ నాయకులు, పోలీసులు, ఈ వ్యవస్థలు అందరూ ఒకటయ్యి ఎవరైతే నిజాయితీగా నీతిగా ఉంటారో, చట్టబద్ధంగా ఉంటారో
వాళ్ళపైన స్వారీ చేసే విధానం మన దేశంలో ఉంది. అది పోనంత వరకు ఇట్లాంటి వాళ్ళు చనిపోతూనే ఉంటారు. మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. చూడాలమ్మా అసలు మార్పు వస్తుందా రాదా అనేది కూడా ఇప్పుడున్న జనరేషన్ కి అయితే ఒక పెద్ద సస్పెన్స్ లాగే ఉంది. ఏదేదో జరుగుతుంది ప్రపంచం మీద, అంతే ఒక కన్ఫ్యూజన్ లో బ్రతుకుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.